హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వీకెండ్ ఎలా గడిచిపోయింది? సో వీకెండ్ ఏదైనా స్పెషల్గా ప్లాన్ చేశారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వీకెండ్ అయిపోయింది. సో ఎలా స్పెండ్ చేశారు వీకెండ్? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని సమస్యలు ఉన్నా సో వచ్చే వారం స్టాక్ మార్కెట్ బోటమ్ అవుట్ అవుతుంది లేదా ఆ విషయాల గురించి చెప్దాం. సో ఈ Q1 అప్డేట్లో ఐటీసీ, యూపీఎల్, అలాగే ఫెడరల్ బ్యాంకు, సో వీటికి సంబంధించిన Q1 అప్డేట్ చూద్దాం. టీసీఎస్ లే ఆఫ్ ఇష్యూ న్యూ టర్న్ తీసుకుంటుంది. సో అదేంటో చూద్దాం. రైల్టెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అదానీ పవర్, డెలివరీ, బ్యాంక్ నిఫ్టీ, సో నిఫ్టీ, వీటి గురించి చూస్తూ సింపుల్గా వీడియోని ఎత్తేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఒకసారి వీడియోని లైక్ వేసుకోవడం మర్చిపోవద్దు. సో అట్లాగే ఏంటంటే వీకెండ్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో ఒకసారి నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసే ముందు అసలు వచ్చే వారం మనకున్న కీ ఈవెంట్స్ ఏంటి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ జరిగిపోయిన థింగ్స్ అయితే కనుక Q1 ఎర్నింగ్స్ అనేవి డిసప్పాయింట్ చేశాయి కనిపిస్తూ ఉంది. సో అయితే ఏంటంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అనేది August 4th నుంచి 6th దాకా ఉంది. సో దీంట్లో ఏంటంటే రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 25 basis points రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది ఉండొచ్చు యాజ్ పర్ ది డేటా అనమాట. అలాగే ఆర్బీఐ అంటే మన సెంట్రల్ బ్యాంక్ కామెంటరీ ఉంటుంది కదా, ఇన్ఫ్లేషన్ మీద, గ్రోత్ అవుట్లుక్ మీద, అవి చాలా ఇంపార్టెంట్గా మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే దాంతోపాటు ఏంటంటే సో యుఎస్ వాళ్ళు అంటే ట్రంప్ మన మీద ఇంపోజ్ చేసిన 25% టారిఫ్కి సంబంధించి సో ఏదైనా మన వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ఏదైనా దాంట్లో ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా వస్తుందా, సో అది మనం కీగా వాచ్ చేయాలి. అలాగే ఎఫ్ఐఐ డేటా మనం కీగా వాచ్ చేయాలి. సో మెయిన్గా అయితే ఆర్బీఐ ఈవెంట్ ఉంది. సో అది జాగ్రత్త. ఈ ట్రంప్ ఇక మళ్ళీ డిస్కౌంట్ ఇస్తాడని నేనైతే ఆశించట్లేదు. సో అది మనం ఒకసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో ఒక్కసారి మనం వీకెండ్ కాబట్టి మంత్లీ చార్ట్ ఒకసారి చూద్దాం. సో మంత్లీ చార్ట్ అయితే కనుక కరెంట్ మంత్ రన్నింగ్ క్యాండిల్ ఇది. సో మంత్ క్లోజ్ అవ్వకుండా చూడకూడదు. లాస్ట్ మంత్ అయితే కనుక డ్రాప్ అనేది వచ్చింది. సో లాస్ట్ మంత్ డ్రాప్ని మనం ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఓవరాల్గా అప్ ట్రెండ్ నడుస్తూ కాస్త ప్రాఫిట్ బుకింగ్ మంత్గా కనిపిస్తుంది. అర్థమవుతుందా? సో అంతకన్నా పెద్ద చెడేం లేదు అంటే మంత్లీ చార్ట్ని బేస్ చేసుకుంటే. సో అలాగే వీక్లీ చార్ట్ చూస్తే కనుక వీక్లీ అనేది డౌన్ ట్రెండ్ నడిచింది. లాస్ట్ మనకి 5 weeks చూస్తే కనుక సో డ్రాపే కనిపించింది. అంటే మంత్లీ చార్ట్లో ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కనిపిస్తుంది, వీక్లీ చార్ట్లో ఏమో డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. అలాగే డైలీ చార్ట్ గురించి మనం ఆల్మోస్ట్ ఏంటంటే రెగ్యులర్గా రీసెంట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. టీసీఎస్ యొక్క Q1 ఎర్నింగ్స్ తేడా పడిన దగ్గర నుంచి సో మనకి మార్కెట్లో ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. మనం సో అబ్జర్వేషన్ అనేది చూసాం కదా. సో ఓవరాల్గా అది సో అయితే ఏంటంటే సో మనకి ఆర్బీఐ ఈవెంట్ ఉంది. ఆర్బీఐ ఈవెంట్లో రేట్ కట్ ఉండొచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్పెక్టేషను ఎఫ్ఐఐస్ చేయొచ్చు. సో అందుకనే మనకి మీకు లాస్ట్ ఫ్రైడే అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే ఉందో మనకి డ్రాప్ కనిపిస్తుంది. డ్రాప్ కనిపించిన చాలా నేరోగా ట్రేడ్ అయింది మనం ఎర్లీ అవర్స్ ట్రేడింగ్ చూస్తే. అయితే దాని తర్వాత యూరోపియన్ మార్కెట్స్ అలాగే డౌ జోన్స్ ఫ్యూచర్స్ తేడా పట్టడం వల్ల సో మీకు ఫాల్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చాలా నేరోగా కదిలింది. సో నా అంచనా ప్రకారం సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో నా గెస్ ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్ బోటమ్ అవుతుంది, ఆ కైండ్ ఆఫ్ మూవే ఉంది. సో ఇక్కడ మనకి హార్డ్లీ ఏంటంటే ఈ 24,602, 24,448 హార్డ్లీ. సో అయితే ఇక్కడ బోటమ్ అవ్వచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బోటమ్ అవుట్ అయ్యేటప్పుడు ఏంటంటే వోల్టాలిటీ ఉంటుంది. కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ వోల్టాలిటీ ఉంటుంది. సో అయితే మనం అందరం కలిసికట్టుగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో ఇది బోటమింగ్ ప్రాసెస్ అయ్యి ఇక్కడ నుంచి టర్న్ అయితే సో పైకి ఏంటంటే ఈజీగా ఏంటంటే 500 to 700 పాయింట్స్ బౌన్స్ అనేది ఇస్తుంది. కాకపోతే ఆ ఆరిజిన్ ఏంటి, ఆ పుట్టుకేంటి అంటే ఎక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది, ఆ పుట్టుకని ఐడెంటిఫై చేసే ప్రయత్నమే చేస్తున్నాను. సో బయర్ యాక్టివేట్ అయితే కనుక మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. సో మీరు చూస్తున్న వీడియోలో ఇక్కడ టెలిగ్రామ్ లింక్ గురించి చెప్తున్నాను చూడండి. సో ఈ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో మనం ఆల్రెడీ 25,100 దగ్గర ఉన్నప్పుడు 24,700 దాకా మార్కెట్ పడచ్చు. ఎఫ్ఐఎస్ యొక్క మొమెంటం అలా ఉంది. హిట్టింగ్ క్యాండిల్ అనేది
సో అట్లాంటివన్నీ మీరు చూసారా లేదా? సో చూసారు కదా, 25,100 దగ్గర ఉన్నప్పుడు 24,707 వైపు డైరెక్షన్ వైపు వెళ్ళొచ్చని. ఇట్లాంటి లైవ్ అప్డేట్స్ నేనేంటంటే మీకు పోస్ట్ పెడతాను, మీరు చూడండి. అర్థమవుతుందా? సో మీలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ అనుకోండి, ఒకవేళ సబ్స్క్రైబర్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది చూడండి. సో ఈ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అనమాట. మీరు సబ్స్క్రైబర్ అయితే ఆల్రెడీ జాయిన్ అయ్యే ఉంటారు. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అలాగే పనిలో పనిగా వీడియోని లైక్ వేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. కాబట్టి బోటమింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి సో ఇక్కడ దాకా డౌన్ సైడ్ చూసిన వాళ్ళు ఒకవైపు ఆలోచించండి అంటున్నాను. అంటే ఆ టర్నింగ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. సో నేను ఇక్కడ బై సెల్ చేయమని నేను అంటలేదు. సో జాగ్రత్త పడాల్సిన సమయం ఆ టర్నింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేయండి అంటాను. ఒకవేళ నా ప్రెడిక్షన్ కరెక్ట్ కాక గ్లోబల్ థింగ్స్ వల్ల కానీ ఇంకా ఎఫ్ఐస్ ఇంకా ఫర్దర్గా సెల్ చేసే ఉద్దేశం వల్ల కానీ సెల్లింగ్ అక్కడ ఏదైనా ఉంటే కనుక మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. 98% ఈ ఏరియాలోనే మనకి టర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఐడెంటిఫై చేయొచ్చు, కానీ ఆ టర్నింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేయాలి. సో అర్థమవుతుందా? ఫర్దర్గా డ్రాప్ కొనసాగితే కనుక నేను అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను, కానీ ఆ డ్రాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవును. సో ఆ రివర్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆ టర్నింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేస్తాను. ఎందుకంటే సో పీపుల్ ఆల్రెడీ బేరిష్ మోడ్లో ఉన్నారు కదా, ఆ టర్నింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేస్తే మనం అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 500 to 700 పాయింట్స్ బౌన్స్ని ఏంటంటే కళ్ళతో క్యాప్చర్ చేయొచ్చు. కాబట్టి ఆ టర్నింగ్ పాయింట్ కోసం నేను వెతుకుతున్నాను. ఫర్దర్గా డౌన్ సైడ్కి వెళ్ళేటట్టుంటే కనుక చూస్తూ ఉంటాను. అర్థమవుతుందా? 98% పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే టర్న్ అవుతుంది. సో అందులో ఆర్బీఐ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఆ ఈవెంట్ కన్నా ముందే యాక్టివేట్ అవుతారు. సో మనమేమో ఆ ఈవెంట్ తర్వాత ఏంటి, ఆ ఈవెంట్లో ఏం జరగబోతుంది ఇలా ఉంటాం, కానీ వాళ్ళు ఏంటంటే యాక్షన్ జరుగుతుంది కాబట్టి దానివల్లన్నా ఆ ఈవెంట్ కోసం అట్లీస్ట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అన్న వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో మినిమం తక్కువ ఏంటంటే ఆ టర్నింగ్ పాయింట్ ఐడెంటిఫై చేసిన తర్వాత, నేను ఇప్పుడు ఆల్రెడీ టర్నింగ్ పాయింట్ అని చెప్పట్లేదు, ఆ టర్నింగ్ పాయింట్ ఐడెంటిఫై చేసిన తర్వాత బయర్ యాక్టివేట్ అయిన తర్వాత 500 to 700 పాయింట్స్ బౌన్స్ వచ్చే అవకాశాలు పాసిబిలిటీస్ ఉన్నాయి. తక్కువలో 400 పాయింట్స్ అన్న బౌన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ స్టార్టింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేసిన వాళ్ళు గొప్పోళ్ళు అదనమాట. కాబట్టి కలిసికట్టుగా వెతికే ప్రయత్నం అనేది చేద్దామని చెప్తాను. చూడండి సార్, వీడియోలో ఆ ఎర్నింగ్ అప్డేట్స్, ఫర్దర్గా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. అవి చూసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను జెరోదా లింక్ ఇచ్చాను చూడండి. యాప్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, వాళ్ళు ఏదైనా ఆఫ్లైన్ వర్క్షాప్ కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్ చేస్తే మీకు ఇన్ఫార్మ్ చేయడానికి నాకు ఉంటుంది. చూడండి సార్, ఫెడరల్ బ్యాంక్ యొక్క Q1 అప్డేటు. సో ప్యాట్ 14% డిక్లైన్ ఉంది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది, ఇంట్రెస్ట్ ద్వారా వచ్చిన ఇన్కమ్ అనేది 2% అప్ ఉంది. సో ప్రీ ప్రొవిజన్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏంటంటే 3.7% గ్రోత్ ఉంది. సో అది చూడండి. అలాగే యూపీఎల్ లాస్ పోస్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి లాస్ చాలా తగ్గించారు. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచే డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. సో వాళ్ళ గైడ్లైన్స్లు ఫర్దర్గా ఉంది. స్టాకింగ్ ప్రాబ్లం అని చెప్పి మనం మాడుకున్నాం, అదంతా పోయింది. ఇక్కడ నుంచి లాభాలు బాట పట్టే అవకాశాలు ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది. మీ కంపెనీని 2 years నుంచి స్టడీ చేస్తూ ఉన్నారు కాబట్టి అది నేను చెప్పగలుగుతున్నాను. యూపీఎల్ యొక్క డేటాను మనం చాలాసార్లు స్టడీ చేసాం. చూడండి, అలాగే రైల్టెల్కి సంబంధించి 166.38 crores ఆర్డర్ వచ్చిందంటే బిఎస్ఎన్ఎల్ నుంచి. సో అది ఒక అప్డేట్గా చూడండి. అలాగే ఐటీసీకి సంబంధించి నెట్ ప్రాఫిట్ అనేది ఫ్లాట్గా ఉంది. సో రెవెన్యూ 20% గ్రోత్ ఉన్నా ఫ్లాట్గా ఉండడానికి కారణం నెట్ ప్రాఫిట్. ఇక్కడ మార్జిన్ చూసారా, 31.7%. ఎర్లియర్ ఇయర్లో 37%. మార్జిన్ బాగా డిక్లైన్ అయ్యింది. సో ఎందుకు డిక్లైన్ అయింది, మేనేజ్మెంట్ కామెంట్స్ ఏంటి, అవి వెతకండి. సో దాన్ని బట్టి మనం ఫర్దర్గా స్టాక్ యొక్క థింగ్స్ అసెస్ చేసుకుందాం. అదనమాట కదా. భవిష్యత్తు వీడియోస్లో ఐటీసీ గురించి నేను చెప్తాను. డేటా కూడా కంప్లీట్గా చూద్దాం ఐటీసీ గురించి. చూడండి సార్, ఇండియా యూఎస్ ట్రేడ్ టాక్స్ ఆల్రెడీ 25% వేసాడు ట్రంప్. సో అయితే ఏంటంటే మనం మేక్ ఇన్ ఇండియా థీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉత్పత్తి పెంచుకొని స్వదేశీ ఉత్పత్తులను కొనండి అని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఇలా ఆధారపడితే ఇలాగే ఉంటుందన్నమాట. సో యుఎస్ నుంచి మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకునే తక్కువ, మనం ఎక్స్పోర్ట్ చేసే ఎక్కువ. సో అది పాజిటివ్ ఎడ్జ్. దీనివల్ల ఏంటంటే ఈ టారిఫ్ ఇంపాక్ట్ వల్ల 0.2% లాస్ ఇన్ జీడిపి అని కనిపిస్తూ ఉంది. కానీ ఆల్టర్నేటివ్ సోర్సెస్ మన కంట్రీ వెతకగలదు, ఆ కెపాసిటీ ఉంది. సో అలాగే ఏంటంటే మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. సో ఒకప్పుడు చూడండి, సముద్రంలో మంచి క్వాలిటీ రొయ్య ఫిష్ అంతా బాగా ఎక్స్పోర్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు మన వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు. సో తగ్గింది కదా. సో ఒకప్పుడు అసలు మనకి మంచి క్వాలిటీ టైగర్ ఫ్రాన్స్ అట్లాంటివి దొరికేవి కాదు మన చిన్నప్పుడు కదా. సో అట్లాగే ఏంటంటే మారుతూ ఉంది, కాలం మారుతూ ఉంది, సమాధానం చెప్పే రోజు ఉంటుంది మనం యుఎస్కి.
కాబట్టి అది ఆశిద్దాం. అదానీ పవర్కి సంబంధించి స్టాక్ స్ప్లిట్ చేస్తున్నారంట. అది బోర్డు అప్రూవ్ చేసినట్లు న్యూస్ కనిపిస్తూ ఉంది. 1 షేర్ని 5 షేర్కి స్ప్లిట్ చేస్తున్నారంట. ఈ స్ప్లిట్లు బోనస్ వీటి వల్ల ఏంటంటే మనకు ఒరిగేదేం లేదు. సో 1 కేజీ కేక్ని 5 పీసులు చేస్తే ఏమవుద్దో అదే జరిగిద్ది అనమాట. స్ప్లిట్లు అంతే, మోరల్లెస్ బోనస్ కూడా అంతే కదా. బోనస్కి స్ప్లిట్కి తేడా ఉంది, అది ఎప్పుడైనా డిస్కస్. టీసీఎస్కి సంబంధించి చూడండి, లే ఆఫ్కి సంబంధించి ఏంటంటే లేబర్ కమిషనర్ దగ్గర వాళ్ళు అటెండ్ అవ్వలేదన్నమాట. టీసీఎస్ నుంచి ఏ రిప్రజెంటేటివ్ రాలేదన్నమాట. సో అది మరి అడుగుతారు కదా, ఒకసారి తీసేస్తే ఊరుకుంటారా ఏంటి, అది వాళ్ళు ఏదో వాళ్ళ కారణాలు చెప్తారు. సో అది తెలిసిందే మీకు. డెలివరీకి సంబంధించిన Q1 అప్డేట్, రెవెన్యూ 5.6% పెరిగింది, ప్యాడ్ 67% పెరిగింది, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. చాలాసార్లు మనం ఈ కంపెనీని ట్రాకింగ్ ఇది మాట్లాడాము మన ఛానల్లో, ఒకసారి చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టర్నింగ్ పాసిబిలిటీ కనిపిస్తూ ఉంది. అంటే ఆ మూమెంటం బట్టి చెప్పడం, అంతేగాని ఆడ మన తాతలేం అదురాయిలు బాధలేదు కదా కరెక్ట్గా ఇది సపోర్ట్ ఇక్కడ నుంచి టర్న్ అయిపోతుందని. సో అట్లాంటివి చెప్పలేము, ఎందుకంటే డైనమిజం త్వరలో అంటే నియర్ ఫ్యూచర్లో ఏ ఈవెంట్ ఉంది, సో ఆల్రెడీ ఏ యాక్షన్ జరిగింది, దాని తర్వాత ఆ ఈవెంట్కి ముందు ఎలాంటి రియాక్షన్ జరుగుతుంది మార్కెట్లో, ఇలా చూడండి పనికొస్తుంది. అంతేగాని సో సపోర్టు, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్ నేను స్టార్టింగ్లో నేను కూడా ఇండికేటర్లు అట్లాంటివి చూసేవాడిని, ఈ ట్రెడిషనల్ లాజిక్స్. కానీ ఏంటంటే మార్కెట్ డైనమిక్, ఇనిషియేషన్స్ ఎవరో కూడా వాటిని మీరు ఎవరైనా క్లోజ్గా పనిచేసి ఉంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ వాటిల్లో ట్రేడింగ్లో ఎస్పెషల్లీ పనిచేసి ఉంటే కనుక మీకు తెలుస్తుంది. ఈ ట్రెడిషనల్ లాజిక్స్ వాళ్ళు ఏం ఫాలో అవ్వరు. ఇన్ఫ్యాక్ట్ ఆ సపోర్ట్ల కింద వాళ్ళు స్టాప్ లాస్ల దగ్గర మనం ఏదైతే స్టాప్ లాస్లు పెడతామో అక్కడ బయింగ్ ఆర్డర్లు ప్లేస్ చేసుకొని కూర్చుంటారు. అంతే కదా, తిమ్మింగళం బతకాలంటే పెద్ద చేపలను మింగాలి, చిన్న చిన్న చేపలను కూడా మింగాలి. సో అందువల్ల ఏంటంటే బల్క్లో మన రీటైల్ పీపుల్ ఎక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారో ఆ ఏరియాలో వీళ్ళు ఏంటంటే ఆపోజిట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని కూర్చుంటారు. వాళ్ళని ఏదో ఓడించడానికి కాదు, వాళ్ళు బతకాలంటే వీళ్ళు అంతే కదా. సో సింహం బతకాలంటే మరి లేడీల్ని ఆటాడాల్సిందే. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఆర్డర్లు దొరకాలంటే మనలాంటి వాళ్ళు రీటైల్ పీపుల్ ఎక్కడ అయితే హెవీ ఆర్డర్లు ప్లేస్ చేస్తారో అక్కడ వెళ్తారు. అంతేగాని మనం అనుకున్న సపోర్ట్ లైన్ దగ్గర బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. బికాజ్ రీటైల్ పీపుల్ యొక్క యాక్టివిటీ వల్ల టెంపరీ బౌన్స్ వచ్చి మళ్ళీ ఏంటంటే సపోర్ట్ లైన్స్ తెగిపోతూ ఉంటాయి. అదనమాట మార్కెట్లో ఏంటంటే ఈవెంట్స్, అలాగే ఏంటంటే ఒక డైరెక్షన్ని బేస్ చేసుకొని, ఎర్నింగ్స్ని బేస్ చేసుకొని, అలా పెద్ద పెద్ద కీ ఈవెంట్లని బేస్ చేసుకొని, డేటాని బేస్ చేసుకొని వెళ్తుంది తప్ప మార్కెట్. సో అంతేగాని ఈ మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ కింద ఉంది, 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఆల్రెడీ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైకి వచ్చిందంటే ఆల్రెడీ లోయర్ లెవెల్లో బయింగ్ జరిగినట్లే. ఆ లోయర్ లెవెల్లో బయింగ్ చేసుకుంటూ బాగుపడతాడు తప్ప 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటింది కదా ఇప్పుడు బుల్లిష్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో లేట్ అవుతారు. సో ఇన్ఫ్యాక్ట్ కింద కొన్న వాళ్ళకి లాభాన్ని అందిస్తారు. సో కాబట్టి ఇట్లా ఆలోచిద్దామని చెప్తాను. సో అదనమాట కదా. సో మీ అభిప్రాయాలు, మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అందరూ చేస్తుంటారని ఆశిస్తున్నాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే.